డిజైన్ చేసిన కాడి నుంచి సమస్యలు స్టార్ట్ అయినాయి. ఎన్నో ఇబ్బందులు పరిస్థితుల ద్వారా వెళ్తున్నాం. 2004 డిజాల్వ్ అయిందన్నారు, 2004 నుంచి 8 దాకా ట్రస్ట్ అన్నారు, తర్వాత ట్రస్ట్ లేదన్నారు, సొసైటీ అన్నారు. చివరికి ఎవరైతే ఆ ట్రస్ట్ చేసినారో వాళ్ళు 4 గుంపులుగా విభజించబడ్డారు. ఎఫ్సిఎస్ పీటర్, థియేటర్ గారు, శ్యామసన్ గారు, సుబ్బారెడ్డి గారు, పిలుపు గారు ట్రస్ట్ చేశారు. దాంట్లో నుంచి సుబ్బారెడ్డి, శ్యామసన్, ఎఫ్సిఎస్ పీటర్ గారు, థియేటర్ గారు విడిపోయారు. దాంట్లో నుంచి సుబ్బారెడ్డి గారు, శ్యామసన్ గారు విడిపోయారు. ఈ టెస్ట్లో నుంచి మరి ఎఫ్సిఎస్ పీటర్ గారు, థియేటర్ గారు విడిపోయింది. అంటే టెస్ట్ 4 భాగాలుగా 4 పిల్లలు పోయింది. ఎందుకు చెప్తుందంటే ఇది దౌజండు బక్సింగ్ గారు వేసిన పునాది రాయి. సొసైటీ అని బక్సింగ్ గారు ఒక పునాది రాయిలాగా సొసైటీ చేసి ఎంతో ప్రార్థించి అందుట్లో ఎవరిని పెట్టాలని అన్ని గ్రహించి దేవుడి దగ్గర అడిగి దేవుడి చిత్తాన్ని కనుక్కొని పెట్టిందని నేనైతే నమ్ముతున్నా. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మినా నమ్మకం నాకు అవసరం లేదు, కానీ నేనైతే దృఢంగా నమ్ముతున్నా. అది బక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం. మనకిచ్చిన వాగ్దానాలు ఎంతవరకు ఉంటాయో తెలియదు, కానీ బక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం మటుకి దేవుడు ఈ రోజుకి నెరవేరుస్తుండు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా లేనిపోని అనుమానాలు, అవిశ్వాసము, విశ్వాసం లేని క్రియలు, రకరకాల ఆలోచనతో వస్తుంటారు ఇక్కడికి. ఏదో సేవకుల మీటింగ్ అంటే మనల్ని పిలుస్తున్నారు, ఎప్పుడైనా గురించి పోవాలేమో, మన అవసరం ఉందేమో. అది మీ తప్పుడు ఆలోచన. మీ అవసరత ఎప్పుడు ఎప్పుడోనికి రాదు, గుర్తుపెట్టుకోండి. కీర్తన 18, 118, 8, 10 నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నరులను నమ్మడానికే లేదు. ఎప్పుడో నుంచి రమ్మంటే అబ్బో ఎప్పుడో పిలుస్తున్నారు, మనం కొట్లాడాలేమో, మనం నిలబడాలేమో, మీ అవసరత మాకు లేదు, మా అవసరత మీకుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను. ఈరోజు సంఘాలలో క్షేమంగా సేవ చేస్తున్నారంటే అది ఎబ్బలోనికి ఇచ్చిన ప్రశక్షత ఇక్కడ ఉన్న పెద్దలు చేపట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మైక్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకండి. మీరు మాటలు మీతో పాటు కొంతమందిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ అవసరత, మీ బలం అవసరం లేదు. బక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం ఎక్కడికి పోదు. బక్సింగ్ గారు పునాది వేసిండు. అన్ని గొడవలు వచ్చే మాటలేను. సేవకుల మీటింగ్ మీద పిలిస్తే నాకు రకరకాలు ఏదో వాళ్ళు చెప్పారు. పక్క నుండి ఫోన్ చేశానా, వాళ్ళు ఇట్లా అంటున్నారు, నిజంగా సేవకుల మీటింగ్ పిలుస్తున్నారా, నిజంగా బలం అక్కడ గొడవలు ఉన్నాయా, మనల్ని పిలుస్తున్నారా? మీ బలం అవసరం లేదు. బక్సింగ్ గారికి ఇచ్చింది చివరి వరకు ఉంటుంది. వస్తాయి సమస్యలు, తుఫాన్లు అండి. మేము రెడీగా ఉన్న ఎదుర్కోవడానికి, మేము మరణించేంత వరకు ఎదుర్కొంటుందండి. అలాంటి ఆలోచనలు పెట్టుకొని రాకండి ఇంకోసారి. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడటమే. బక్సింగ్ గారు వేసింది ఇది పునాది. తీయండి, యోబు గ్రంథం 24:2 తీయండి. మీరు మైక్ చదవండి. యోబు 24:2. సరిహద్దురాలను తీసివేయవారు కలరు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. చెప్పండి. బక్సింగ్ గారు వేసింది సొసైటీ పునాది రాయి. సరిహద్దు నియమించిండు బక్సింగ్ గారు ఇది సొసైటీ అని. ఎందుకు నియమించిండంటే సొసైటీ అనేది ఉంటే క్రమంగా ఉంటుంది. ఆయన తెలివి తక్కువగా ఏదో జాన్ సుబ్బారెడ్డి గారు అన్నట్టు బక్సింగ్ గారు ఆ దినాల్లో 71లో సొసైటీ ఎందుకు పెట్టిండంటే అకౌంట్స్ గురించి ప్రాబ్లం వచ్చింది, దాని గురించి బక్సింగ్ గారు సొసైటీ పెట్టిండు తప్ప సొసైటీ గురించి బక్సింగ్ గారు ప్రార్థనే చేయలేదన్నాడు జాన్ సుబ్బారెడ్డి గారు. వీడియో కూడా అయింది. నేను లేని మాటలు చెప్పను. శ్యామసన్ సుబ్బారెడ్డి గారు కూర్చున్నప్పుడు సుబ్బారెడ్డి గారు పలికిన మాటలు అవి. ఆ దినాల్లో బక్సింగ్ గారు ఏదో సొసైటీ పెట్టిండు, అకౌంట్స్ గొడవలుండి పెట్టిండు తప్ప
భగత్ సింగ్ గారు అసలు ప్రార్థనే చేయలేదు సొసైటీ గురించి అని చెప్పిన దైవజనుడు జాన్ సుబ్బారెడ్డి. ఆయనే చెప్పిండు మీటింగ్లో, ఇప్పటికది ఉంది లైవ్లో యూట్యూబ్లో. అదే మాట మొన్న లోపల బిడ్డలు చెప్తున్నారు. ఆ రోజుల్లో భగత్ సింగ్ గారు రేషన్ బియ్యం వస్తున్నాయని, ఎందుకంటే ఈ లైవ్ టెలికాస్ట్ అవుద్ది, నాకు అబద్ధం చెప్పే అవసరం లేదు, ఉన్నదాన్ని ధైర్యంగా చెప్పే ధైర్యం నాకు దేవుడు ఇచ్చిండు. నా దేవుడు సమర్థుడు. ఇదే రూపెంట్ బిడ్డలు చెబుతున్నారు లైవ్లో, ఒక ఈటీవీ ఏది తెలుగు వెలుగు ఛానల్లో. చాలా దినాల్లో భగత్ సింగ్ గారు వాడు అవతలోడు అన్యుడు, వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతాడు, సర్దార్జీ అని అదని ఇదని. ఈ పనికి మానవాళ్ళు వీళ్ళంతా. ఆ రోజుల్లో రేషన్ బియ్యం కోసం భగత్ సింగ్ గారు సొసైటీ పెట్టిండంట. వీళ్ళు 3 తరాలంటే ఎవరైనా ఉండబట్టి ఈ యొక్క పనికి మాలిన క్వశ్చన్లు. భగత్ సింగ్ గారు రేషన్ బియ్యం కోసం సొసైటీ పెట్టిండే ఒకడంటాడు, ఇంకొకడేమో ఇన్కమ్ ట్యాక్స్. ఆ రోజు అసలు గొడవలు లేవు, పంచాయతీలు లేవు, డబ్బులు లేవు. 71లో కొన్ని సంఘాలే ఉన్నాయి. అయ్యా అవసరత గురించి డవిజన్ ఎందుకు పెట్టిండంటే ఈ విధంగా ఈ రోజు నిజంగా సొసైటీ లేకపోతే ట్రస్ట్ ఉన్న ఇండివిజువల్ సేవకులు ఉన్న ప్రాపర్టీలు అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు కల్లా మొత్తం ఉండేటోళ్ళు. దీనికి సంగారెడ్డి యాండ్రు నిదర్శనం. 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ బాన్స్వాడలో అమ్మిండు. ఇప్పటికి ప్రతి ఒక్క స్థలం అమ్ముతూనే ఉండు సంగారెడ్డి యాండ్రు, ప్రతి ఒక్క స్థలం అమ్ముతుండు. ఈ పనికి మాలలో కలిసి పెట్టారు ట్రస్ట్, కావాలని ఇలాంటివి చేసుకోవచ్చని. సొసైటీ ప్రాపర్టీ ఇంచు కూడా అమ్మటం ఎవరికి రైట్ లేదు, ఇంచు. ఇక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోయినా, సొసైటీ లేకపోయినా, ఉన్నా సరే సొసైటీ ప్రాపర్టీలు అమ్మటానికి ఇంచు కూడా చేత కాదండి. గుర్తు పెట్టుకోండి. ఎవరున్నా లేకపోయినా సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయండి, ఆ ప్రాపర్టీ ఇంచు కూడా అమ్ముకోలేరు. తప్పుడు ప్రచారం అదంతా. అట్లనే భగత్ సింగ్ గారు సొసైటీ పెడితే సరిహద్దుదారులు నియమిస్తే, సరిహద్దుదారులు పీకింది ట్రస్ట్ వాళ్ళు. అంటే తలంపు చెప్తున్నా, నాకు ఇచ్చిన దేవుడు రకరకాల ఆలోచనలు ఇస్తాడు సేవకుడికి. నేను మీకంటే గొప్పని కాదు, కానీ సేవకుడికి రకరకాల ఆలోచన, రకరకాల తలంపులు, ప్రేరేపణలు రకరకాలుగా ఉంటాయి. నాకు ఇచ్చిన తలంపు నేను పోల్చుకుంటున్నాను. దీన్ని భగత్ సింగ్ గారు అనే సొసైటీ పెడితే పునాది రాయి, దాన్ని పీకి వేసి మందను అక్రమంగా మేపేది. అంటే ట్రస్ట్ వాళ్ళు 2004 నుంచి 2008 వరకు అక్రమంగా మేపారు, అక్రమస్తులుగా. ఏ వాక్యం అండి, ఏదైనా గుర్తుపెట్టుకోండి. దేవుడు బైబిల్లో రాయిని అది పనికిరాని రాయి అనుకుంటారు. రాయి గురించి చాలా చోట్ల నేను బోధ చేయలేని టైం లేదు, కానీ ఇప్పుడు అవసరం ఉందని చెప్తున్నాను. మీకు కావాలనే చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా మంది అంటారు పీఠాచార్య అన్యుడు, బైబుల్ తెలియదు, వాక్యం తెలియదు. బోధ చేస్తే వాక్యం తెలిసినట్టు కాదు. బోధిస్తేనే అనుకోవద్దు. పులిపెట్ట మీద నిలబడి మేము బోధలు చేస్తున్నాం, మేము పరలోకం వచ్చినాము, మేము దేవదూతలు అనుకోకండి. మీకంటే యోగ్యులు చాలా మంది ఉంటారు, కానీ కనబడరు. రాయికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిండు దేవుడు. చూడండి ఎట్లుందో. సామెతలు 20:23 చదవండి. నేను 4 చెప్తాను మీకు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నువ్వు చొరబడకూడదు. ఇంకా కింద, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసుంచుము, తెలివిగల మాటలకు చెవియొట్టుము. చాలు. పొలిమేర రాయి అంటే మనం యుద్ధం చేయకపోయినా సొసైటీ గురించి ఎవరేది చేసినా మన దేవుడు యుద్ధం చేస్తాడు మన తరఫున. పొలిమేర అంటే పాతది, పురాత కాలం పాత. అంటే భగత్ సింగ్ గారు కట్టడం పాతది. దాన్ని మన దేవుడు కాపాడుతాడు. భగత్ సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం కనుక, భగత్ సింగ్ గారికి ఇచ్చింది కనుక దేవుడు ఖచ్చితంగా, దేవుడు సమర్థుడు. మన దేవుడు సమర్థుడు ఉంది కదా. ఎక్కడ దానియేలు గ్రంథము 3:17 చదవండి. ఆ సమర్థుడు, నాకు తెలిసిన సమర్థుడు అనే మాట ఒక చోట ఉండి అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసిన జ్ఞానానికి. చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ సందర్భం మీకు తెలిసిన సేవకులందరికీ నేను చెప్పక్కర్లేదు. కింద మీద సమర్థుడు దేనికి? వాళ్ళు ఏమంటున్నారు? రక్షింపకపోయినా సరే నీకు మొక్కం. మనోళ్ళు ఇక్కడ సొసైటీ పరీక్ష ఇది అయిందనగానే
ఎమ్మటే ఇది ఎంతో చేస్తారు, ఎమ్మటే ఆ ట్రస్ట్ వాడు ఎవడు వారితో లింకులు పెట్టుకుంటారు. అన్నా ఏం లేదన్నా, ఏదో వాళ్ళతో ఉన్నాం లేదన్నా, మీతో వస్తామన్నా. దేవుడి మీద నమ్మకం ఉండదు. మన గొప్ప దేవుడు అండి, సమర్థుడు, ఖచ్చితంగా కాపాడతాడు. ఆ విశ్వాసం ఉండాలి. వాళ్ళు ఏమన్నారు, రక్షింపకపోయినా సరే మనమైతే క్షణంగా మారిపోతాం. ఇందాక మన్నా అని చాలా మంది ఆరాధన చేశారు, ప్రార్థన చేశారు. సేవకులు చెబుతున్నాను నేను, మీరు నన్ను ఏదనుకున్నా పర్వాలేదు, కానీ మీరు పిలిస్తే నేను రాలేదు. మంద మీ 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 ఉపమానం, మీ ఆలోచన, మీకు వచ్చిన ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే, 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె గురించి ఎదిగిండు కాపరి, తీసుకొచ్చిండు, విందు చేసిండు, పనికి మాలని పనికొచ్చి వాళ్ళు పేలిసి భోజనం పెట్టిండు, విందు చేసిండు అంటారు. సేవకుడు కాపరి, 100 గొర్రెలు, 100 గొర్రెలు మంచియే, 99 గొర్రెలు మంచి, ఒక గొర్రె మంచిది కాదు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, కాపరిని ఇబ్బంది పెట్టేటోడు, వాడు పనికి మానోడు, వాడు దుష్టుడే, వాడు తప్పిపోయిండు. నిజమైన కాపరి ఆ దుష్టుడి కోసం ఎదగడానికి పోతాడు, వాడిని తెలుసుదాని కోసం పోతాడు. వాడు ఒక సండే రాకపోతే సాయంకాలం కల్లా పోతాడు, ఎందుకు రాలేదని. ఈ రోజుల్లో మనం ఉండే సేవకులు ఏమంటారంటే, అబ్బా భలే పోయిండ్రా వాడు, దైత్యం పోయింది, చర్చికి పెట్టి ఊరికి వాడు నాతో గొడవ పడతాడు, నన్ను తిడతాడు. ఆ చాలు, ఈ 99 గొర్రెలు నాకు పాలు ఇస్తే చాలు, ఈ 99 గొర్రెలు మేత పెడితే చాలు, ఈ 99తో నేను బతికితే చాలు, నాకు చాలు, ఇక దీని వరకే. వాడు మంచిగా పోయిండు. ఇది ఈ రోజున్న మీకు మీ ఆలోచన అట్లుంటుంది, నా ఆలోచన ఎట్లుంటుంది. దేవుడు రకరకాలుగా ఇస్తాడు. వచ్చి వాక్యము 2 అంచుల ఖడ్గం. నీకు నీ ఆత్మకి, నీకు మనసుకి ఏదలాగా నువ్వు చెప్తావు, నా ఆత్మకి పరిశుద్ధ దేవుడు నాకు చెప్పినప్పుడు నేనేదలాగా చెప్తా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాను, తండ్రి దగ్గరకు వచ్చాను, కౌగులించుకోవడం, విందు చేసినాం, ఉంగరం పెట్టినాం, అంతవరకే. అసూయ ఎవరికి వచ్చిందంటే ఇంట్లోకి వచ్చింది, వాడు తప్పిపోయిండు. అసూయ ఎప్పుడైతే వస్తుందో వాడు తప్పిపోతాడు. వాడు తప్పు తెలుసుకొని వస్తుంటే ఉన్నోడు తప్పిపోతాడు. అసూయ. ఇప్పుడు ఇక్కడ ఈరోజు సేవకుల మీటింగు, ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు పొలిపడి వెక్కుతున్నారు, మాకు మీ సీనియర్లు మాకు పాటలు రాయలేదే, మాకు వర్తమానాలు రాయలేదే, మాకు మీటింగ్లు ఇవ్వలేదే. అసూయ ఎంతమందికి లేదండి. మనిషే ఒక అసూయ అండి, మనిషి ఒక ఇషం. అసూయ ఒకటి తట్టుకోలేడు, ఒకటి చేయలేడు. తెలుసా మీకు ఎంత కష్టపడుతున్నామో దేవుడి కృపను బట్టి, దేవుడి బ్లెస్సింగ్ బట్టి ఎన్ని పోరాటాలు తెలుసా మీకు. విరోధులు, శత్రువులు ఏది లేకపోయినా దౌర్జన్యం చేసి, గుండాయిజం చేసి, గేట్లు పగలగొట్టి బయట ఉన్న వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు ఎప్పుడో మీదకి. మీరు మౌనంగా ఉంటున్నారు, మీ మందిరాలలో మౌనంగా పడుకుంటున్నారు, 3 పూటలు తిని. ఎవరైతే మీకేంది, మీరు సేవ చేసి కంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో. అఫ్కోర్స్ కొంతమంది ఉండొచ్చు, కొన్ని సంఘాలు కట్టి సేవ చేసేసి వార్త చేసి, కొంతమంది దేవజలు, పాత దేవజలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే కట్టిన సంఘానికి పోతున్నారు, రెడీగా ఉన్న సంఘానికి పోతున్నారు. ఇప్పుడు మీరు పోయిన తర్వాత వచ్చే జనం ఆగిపోతున్నారు తప్ప జనం బతకట్లే. టైం టు టైం, సాఫ్ట్వేర్ టైం. నేను 91 నుంచి 94 వరకు చర్చికి వచ్చేటోడి పోయేటోడి. జోదాస్ ఢిల్లీలో ఉండు. ఒక్క సండే నేను కనపడకపోతే, మొన్న ఆయన బిడ్డ పని జరిగింది కదా, నేను ఒక్క సండే కనపడకపోతే సాయంకాలం ఇంటికి వచ్చేటోడు ఆ సేవకుడు. చారీ నువ్వు ఎక్కడికి పోయినావు, ఎందుకు రాలి ఆదివారం మందిరానికి. అప్పుడు నేను వెళ్ళి నాకు రక్షణ లేదు, మాకు మనసు లేదు, వెళ్ళేటోడి. మా భార్య మంచి విశ్వాసం వెళ్ళేది. నేను 95లో బాప్తిజం తీసుకున్నా. నాకు బాప్తిజం ఇచ్చింది మచిలీపట్నం సామేలన్న, ఇప్పించింది జోదాస్ గారు. దగ్గర నేను 30 సంవత్సరాలు విశ్వాసిని. సుమారు 30 సంవత్సరాల నా అనుభవం ఎప్పుడంతో. నేను భక్సింగ్ గారిని చూసిన పడకలో ఉన్నప్పుడు చూడని వ్యక్తులు ఎలా మాట్లాడతారు, ఎప్పుడైనా గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు. సంఘం అసలు ఎంత ఇంత ఇదొక యుద్ధం మాకు.
సరే ఇక్కడ ఉంటే శత్రువులతో ఫైట్ చేద్దాం, వాడు వస్తాడు, సరే మేము ఆ టయానికి ఇక్కడ డేవిడ్ ఓబేద్ మేము ముగ్గురు కప్పుకొని కూర్చుంటాం. మిగతా ఇప్పుడు కాస్త కొంతమంది మాతో సహకరించి నిలబడుతున్నారు మాతో వచ్చి. ఏ సమస్యతో ముగ్గురం కూర్చుంటాం. మళ్ళీ నిందెలు కోట్లు పనికి మాలిన బాత్రూంలు కడతంటే జాయింట్ వెక్టర్ కమిటీ పెడితే 45 లక్షలు రాలే బాత్రూంలకు ఈ రోజుకి. దగ్గర 70 లక్షలు పని చేసినాం. ఇంతమంది కూర్చుంటారు ఇక్కడ, చేతులు ఎత్తండి మీరు బాత్రూమ్ మీరు డబ్బులు ఇచ్చినామని ఇంటి ఇచ్చినామని చెప్పారు. కౌంట్ చేయండి మీరు ఎంతమంది ఉండదు. తిప్పు కొడితే 10 లక్షలు ఉంటాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చింది. చెత్త మాటలన్నీ డబ్బులు ఇచ్చినా అని. 45 లక్షలు వచ్చిన డబ్బులు 70 లక్షలు పని అయింది. దానికి ఒక 3 కోట్లని పెడతాడు. ఎవరికైనా నిజాయితీగా పనిచేస్తాడు. పాపం జాన్ వెక్టర్ గారికి ఏం అచ్చలేదు. మీ వద్దని చెప్పి దాని కమిటీ ఏస్వారం గారిని జాన్ సుందరరావు గారిని జాన్ వెక్టర్ కమిటీ వేసిన 7 ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఏంటనే నా బాధ. ఇచ్చింది 45 లక్షలు, 3 కోట్లు ఇచ్చారని చెప్తారు, 30 కోట్లు ఇచ్చారని చెప్తారు. డబ్బులు ఇందాక ఏదో ఆరాధన చేస్తాను ప్రార్థన చేస్తాను, ప్రభా సమాధులతో అడిగి డబ్బులు ఇచ్చి కొంటారా కొనరా. ఈ 5 లక్షలు ఇచ్చినట్టు చేసినవాడు 10 రూపాయలు ఇలా బాత్రూమ్లకి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి నాకు తెలుసు. నోరుంది కదా, మైక్ ఉంది కదా అని అద్దులు మారొద్దు అండి. నేను చెప్తున్నా, రోషంగా జీవిస్తున్నాం మేము దానికోసం రాలేదు. మీకు కావాలంటే మా ఆస్తులు అమ్మేనే పెడతాం ఎవరికి. నాకు ఎవరన్నా సేవకులు ఇచ్చినా విశ్వాసులు ఇచ్చినా సరే, నేను డేవిడ్కి ఓబేద్కి ఏస్వరం గారికి మోజెస్ కన్నా ఈ సేవకు నాకు 4 గోడల మధ్య ఇచ్చిన గిఫ్ట్ కూడా పబ్లిక్ చేస్తున్నా. నేను ఎవరు తెలియకుండా నాకు ఇచ్చారు గిఫ్ట్. కొంతమంది సేవకులు, కొంతమంది పెద్దలు ఇచ్చారు. ఏస్వరం గారికి, డిఎంఆర్ల మోజెస్కి, మత్తయ్యకి, డేవిడ్కి, ఓబేద్కి అయా వీళ్ళు ఇచ్చారు. అన్నాడు పెట్టుకోపని అన్నారు. నాకు అవసరం లేదు, డేవిడ్ ఈ బుధునిగా వాడబడాలి. ఏం మోజెస్ కాదు, ఏస్వరంగా కరెక్టేనా? ఈ పనికి మాటలు ఎందుకు? 400 సొసైటీ వాళ్ళు ఇచ్చే లెటర్ చెల్లదు. ఏ కోర్టు అని చెప్పిందా సొసైటీ లెటర్ చెల్లదని? సొసైటీ డిజాల్వ్ అయిందని చెప్పిందా? సొసైటీ ప్రాపర్టీ ట్రస్ట్కి వచ్చిందని చెప్పిందా? చెప్పండి. ఇక్కడ ఒకరు కూర్చున్నాడు, సొసైటీ లెటర్ చెల్లదని ఏ కోర్టు అయినా తీర్పిచ్చిందా? సంఘాన్ని ఏమన్నా ఛాలెంజ్ చేసింది. సొసైటీ లెటర్ ఇస్తే కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆ మచిలీపట్నం దగ్గర సేవకుడు అందే వేసిండు, అది కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఎన్నో లెటర్లు యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు. ఈ రోజుకి సొసైటీ లైవ్లో ఉంది. మొన్న దారుణంగా 40 మంది గుండాలను తీసుకొచ్చి ఎక్సైజ్ పీటరు అద్దంకి మానీయులు, ఏ అధికారం లేకపోయినా, ఏ కోర్టు లేకపోయినా గేట్లు పగల కొట్టి గేట్లు ఊపి టీవీలలో వాళ్ళ చూడలే. మీరు మీకు బాధ ఉండి వచ్చారు ఎవరన్నా? ఇందాక మాట్లాడిన శ్రీరంగపురం సంఘంలో సేవకుడు 10,000 ఇవ్వలేడు. ఇంత పెద్ద భారం గురించి మాట్లాడతాడు. డబ్బులు ఇస్తే కొంటారా కొని, ఏదో మాకు లక్షలు ఇచ్చినట్టు, మీద కొన్నట్టు. ఏం మాటలు, పనికి మాటలు అడగండి. అన్న మేము దీనికి డబ్బులు ఇచ్చినా ఏమైనా అడగండి, మేము ఖచ్చితంగా లెక్క చెప్తాం. మేము దీనికి ఇచ్చినాం, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ డబ్బులు ఇచ్చినాం అన్న, మాకు లెక్క చెప్తాం, అడగండి చెప్తాం. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాం, ఎవరి ఇయర్ అకౌంట్ కరెక్ట్గా ఉంది. 10 పైసలు మిస్యూజ్ లేదు అకౌంట్లో. అందుబట్టి నేను నిలబడి ఇక్కడ రోషంగా జీవిస్తున్నాం. ఇక్కడ ఎన్ని అవమానాలు భరిస్తున్నాం. దేని గురించి? మీ గురించి కాదు, దేవుడిచ్చిన దాని గురించి. భక్సింగ్ గారు పెట్టింది చివరి వరకు నమ్మకం ఉండాలని. మీలాగా జెండాలు మార్చే బుద్ధి నాకు లేదు. ఎంత బాగా మీరు చేయకపోతే లేనిపోండి నిందలు, అవమానాలు, బల్యం లాంటి మాటలు నాడకతో 24 hours సర్వీస్ చేస్తున్నాం మేము, ఏం ఆశించకుండా. అడగండి, జాయింట్ కూడా చెప్తారు ఏంటి ఎంత అవుతుందో. మళ్ళీ చెబుతున్నా, అమ్ముకోనైనా పెడతా. ఇందాక చెప్పిండు కదా, నేను సమాధానానికి 20 లక్షలు ఇస్తా, ఆయన్ని చేయమని సమాధానం కొనమని. ఆయన నమ్మకం లేదు కదా, ఆయన్ని కొనమని పోని. ఒక ఇసుక చుక్క చాలు చెడగొట్టడానికి. నోరుందని మైక్ ఉందని వాగొద్దు. అని నేను చెబితే వాళ్ళకి సంఘం, మళ్ళీ సేవకులకి పెద్ద పెద్ద సంఘాలు కావాలి,
సంఘ పెద్దలకి పెద్ద పెద్ద లెటర్లు కావాలి, అవసరానికి మనకి రాదు. పోనీ సేవకుడు ఏమైనా సంఘం ఇస్తే 3 సంవత్సరాలు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఎమ్మటి సంఘాన్ని చీల్చుకొని పక్కన పెడతాడు. ఆదోని ప్రకాష్ 3 సంవత్సరాలు చేసింది ఆదోనిలో, ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చినాం, సంఘాన్ని చీల్చుకొని పోయిండు. నందిగాంలో సుధాకర్కి 3 సంవత్సరాలు పనికి మానవుడు సంఘం ఇచ్చినాం, ఎక్కడెక్కడ ఉన్నవాడు సంఘం ఇస్తే నందిగాం సంఘాన్ని చీల్చుకొని పోయిండు. ఎంతమంది అండి సంఘాలు చీల్చేది? వీళ్ళు బోధకులా? ఒక్కటి తప్పిపోతే తీసుకొచ్చి ఎదిగి సమకూర్చి సేవ చేస్తాడు బోధకుడు అనేటోడు, సేవకుడు అనేటోడు. చీల్చుకోవడం నీకు చాత అయితే, నీకు నచ్చకపోతే వెళ్ళి సువార్త చేసి నువ్వు సంఘం కట్టుకో. ఆ సంఘంలో నువ్వే సేవకుడివి, నువ్వే వాడు, నువ్వే చైర్మన్, నీకు సంఘ పెద్దలు ఉండదు, నువ్వు నచ్చినట్టు చేసుకో. ఇది హెడ్ కోర్ట్ అడ్మినిస్ట్రేషన్ 3 సంవత్సరాలు మారాల్సిందే. అలాంటి వాళ్ళే ఉండండి. అలాంటి వాళ్ళు మేము 3 సంవత్సరాలకు మారమనుకున్న వాళ్ళు మాకు అవసరం లేదు. ట్రాన్స్ఫర్ అంటే సమస్యలే. చదవడం సంఘాలలో సంఘాలు గెలుచుకోవడం, సొంతంగా పెట్టుకోవడం, మళ్ళీ ఎవరు బ్రాండ్, ఎవరంతా సంబంధాలు ఉండవు. ఈ మధ్యలో ఒకటి పనికి మాట్లాడితే లోకల్లో ఏదో సొసైటీ చేసుకొని నేను సొసైటీని కాపాడుతా, వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఫేక్ బాడీ, ట్రస్ట్ ఫేక్ బాడీ, సొసైటీ ఫేక్ బాడీ, నాదే సొసైటీ లైట్, నేను 4 కేసులు వేసినా నేను ఖచ్చితంగా గెలుస్తా, ఎప్పుడు వాడుతుంది నేనే, నాకు డబ్బులు, నా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇది, నాకు 200 పంపండి. వాడు కొట్టారండి మధ్యలో. వాడు ఎప్పుడైనా బద్దే తెలియదు, వాడు ఎప్పుడైనా సంబంధం లేనివాడు, ట్రైనింగ్ లేనివాడు. మేము లెటర్ ఇచ్చిన 2000 సేవకుడు వాడికి, వాడు అబద్ధికుడు. వాడు కులం మీద పెట్టి నేను తిట్టిందని ఇక్కడ కేసేసింది ఎప్పుడో. అలాంటి వాడు నీతి మాటలు చెప్తే నేను వాట్సాప్లో ఫుల్ కూడా మనవాళ్ళు అబ్బా ఎంత కమ్మకుంటాయో ఆ చదువుతుంటే. ఏదో ఆ ఏదో తోటలకైనా అవగాహన సాధారణ పట్టుకుని అవునా అన్నట్టు మనవాళ్ళు కూడా చూసి అబ్బా బాగా రాసిండు పిల్లచారి గురించి, బాగా రాసిండు దేవుడి గురించి, బాగా రాసిండు ఓవేది గురించి. మాకు తెలుసు మేము ఎట్లా రోషంగా జీవిస్తున్నామో, ఎంత చేస్తున్నామంటే నమ్మదగిన దేవుడు మా పక్షాన్ని ఉండు కాబట్టి ఈరోజు ఈ మేలు చూస్తున్నాం. చూడండి, మనకి హిందువులకి ఎంత తేడా అంటే తిరుపతి ఉండీలో రోజుకి 4 కోట్లు వస్తాయి. తిరుపతి ఉండీలో కమిటీ ఉంటుంది. భక్తుడు 2 కోట్లు వేసినప్పుడు ఒక్క భక్తుడు లెక్క అడగడు. ఇక్కడ అయినవాడు సంఘాలు ఇక్కడే కాదు, స్థానిక సంఘాలలో కూడా ఆఫరింగ్ అయినవాడు కూడా డబ్బులు ఏమైనా ఏం చేస్తున్నారు వాడు. మళ్ళీ ఫస్ట్ మాట్లాడేది 10 పైసలు ఇయ్యనోడే, ఫస్ట్ మాట్లాడేది మందానికి రానివాడే, ఫస్ట్ మాట్లాడేది రక్షణ లేనివాడే, ఫస్ట్ మాట్లాడేది వారికి ఏది సంబంధం లేనివాడే. ఇచ్చేటోడు ఎప్పుడు మాట్లాడు, మందిరంలో పనిచేసేటోడు ఎప్పుడు మాట్లాడు, మందిరంలో పనిచేయనోడు ఇవ్వనోడు మందానికి సంబంధం లేనివాడే మాట్లాడతాడు. ఇప్పుడు అన్నీ కదా తప్పైనా అక్కడ మన సమస్య ఏదో వచ్చేలో పట్టుబడితే మరి రాలేమన్నప్పుడు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోయారు. రాసింది ఏందో మరి ఏదో రాసిందో కానీ అందులో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండదు రాయడానికి. ఎవరైతే మీరు జాగ్రత్తగా ఉండండి. భక్సింగ్ గారు పెట్టిన పునాది రాయిని తీసివేసిన, భక్సింగ్ గారు పెట్టింది కదిలిచ్చిన దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఖచ్చితంగా ఆ తొంతుల ప్రకారం లెక్కప్ప చెప్పాల్సిందే. ఖచ్చితంగా కుటుంబాలలో ఆ సంఘాలలో శ్రమలే. నేను ఎన్నోసార్లు చెప్పాను, భక్సింగ్ గారు వేసిన సొసైటీలో కలిసి పనిచేయండి, ట్రస్ట్ పక్కన పెట్టండి, అన్ని రిజైన్ చేయండి, ఏది వద్దు. ఎస్, మేము కూడా సొసైటీలో భక్సింగ్ గారు పెట్టిన సొసైటీలో కలిసి పనిచేస్తామని ఓపెన్గా రమ్మని చెప్పి ఈ దాడులు ఎందుకు? అదొద్దు. మళ్ళీ మా ట్రస్ట్ మాకే ఉంటుంది, కలిసి పనిచేద్దాం. ఎవరి చేత మీతో కలిసి మేము పని, అక్రమస్తులు మీరు, మీతో మేము పనిచేయటం ఏంటి? మీరు వెళ్ళిపోయారు బయటికి భక్సింగ్ గారిని కాదని. మీరు సొంతంగా పెట్టుకున్న ట్రస్ట్ చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, ఎవరొద్దాం. కానీ ఎవరి మీద క్లెయిమ్ చేయొద్దు. సొసైటీ ప్రాపర్టీ మీద నాట్ ఎక్సర్సైజింగ్ ట్రస్ట్. సొసైటీ ప్రాపర్టీల మీద ట్రస్ట్కి పెత్తనం లేదు. గుర్తు పెట్టుకోండి మీరు అంతా ఇక్కడ ఉన్నోళ్ళు. ఈ మధ్యలో ఒకటి తెలియదు, ఒకడు వాడొకడు రోజు మెసేజ్లు పెడతాడు మా గురించే, నా గురించో, దేవుడి గురించో, ఓవేదన్న గురించో.
వాడే నిజమైన భక్సింగ్ గారు. ఆయన కానీ మన జీపీ ఇచ్చిందో తెలియదు భక్సింగ్ గారు వాడికి పెట్టేటోడికి. మీ అందరూ తెలుసు, వాడి పేరు కూడా ఎత్తడం కూడా వేస్ట్. వాడు చక్కగా పెట్టిండు 200 పంపండి, ఆ పైన ఎంతైనా పంపండి. ఎబలోని ఈడోడు కాపాడటానికి దేవుడు కాపాడతాడు ఎబలోని. ఇందాక చూసినాం కదా, నదులను ఆశ్రయించడం కంటే వాడిని ఆశ్రయించడం మేలు. దేవుడు చేస్తాడు. దేవుడికి ఇచ్చిన భక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం తప్పదు. మేము ప్రాణం పోయినా అంత వరకు మేము దానికే పోరాడతాం. మేము పోరాటం తప్పేం కాదు. అక్కడ దావీదు ఎంతోమందిని చంపిండు, ఆయన కూడా రౌడీసేట్రా. ఎంతమందిని చంపిండు దావీదు? ఎవరు చంపమని చంపిండు? దేవుడు చెప్తే చేసిండు. మందిరం పెట్టడానికి ఒప్పుకోవాలి. బాబు నీ రక్తం చేతులు నువ్వు కట్టొద్దని చెప్పి దేవుడు అంతరంగా బయటకు పెట్టిండు. అపోస్తులైన పౌలు, సౌలు ఎప్పుడు పౌలు మనం చదువుకున్న పౌలు గురించి. మరి గత జీవితం ఏంది? ఎస్, నేను 97 కంటే ముందు దుర్మార్గుని, దుష్టుని. నేను 95 బాప్తిజం తీసుకున్నా. గతం నీకెందుకు? నువ్వెవడి నా గురించి మాట్లాడే? దేవుడు నన్ను క్షమించిండు, నన్ను పిలిచిండు దేవుడు. ఎప్పుడోకి 2013 పిలిస్తే వచ్చాను నేను సేవకులందరూ కలిసి. ఎగ్జాంపుల్ ఇక్కడే కొయ్యానన్నా, వేసుకోవడం కాదు, నిర్మలకి పోతానా, వీళ్ళందరూ కలిసి పిలిస్తే వచ్చాను నేను. ఆ రోజు డెడ్ బాడీ నొప్పి చెప్పాను నా చేతిలో, చచ్చిపోయిన సొసైటీ నొప్పి చెప్పాను నా చేతిలో. ఎవరు అనుకోలే సొసైటీ మళ్ళీ తిరిగి వచ్చింది, ఎవరో సొసైటీ వాళ్ళు సేవ చేస్తారని ఎవరు ఊహించలే. అలాంటి వాడికి సపోర్ట్ చేయాల్సింది పోయి వాడి చెప్పుకోగానే మీరు చెడిపోయి ఒక్క పక్కని చెడగొడతారు. నేను చెప్పేది ఒకటే ఫైనల్గా, 3 సంవత్సరాలు సంఘంలో సేవ చేయండి. మెడికల్ ప్రాబ్లం ఉందా, పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ సంవత్సరం ఉండాలనుకుంటే మీ సంఘ పెద్దలు ఒప్పుకుంటే మేము కంటిన్యూ చేస్తాము. లేదంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలైనా వెళ్ళాల్సి. ప్రతి మీద ఒక సమస్య. ప్రతి ఒక్కళ్ళు సిటీలో ఉన్నాయి కొన్ని సంఘాలు 2000 మంది. అన్న నాకు కొంచెం సిటీ అయితే బాగుంటుంది అన్న నాకు సిటీ అయితే. ఎంతమందికి వెళ్ళాలి సిటీ? మేము ఎంతమందికి వెళ్ళాలి? మేము చెప్తున్న సంఘాలలో మీరు గొడవలు పడితే ఇంకొక సంఘం నేను ఫేస్ చేస్తున్నా. కొంతమంది సేవకులు సంఘాలలో గొడవలు పడితే ఏదే సంఘానికి పంపుదాం నేను పంపిస్తానా, ఆ సంఘంలో గొడవ పడ్డాడు మాకొద్దు ఆ సేవకుడు. ఇప్పుడు ఒక సేవకుడిని 3 సంఘాలు పంపా, 3 వద్దంటాం కదా, ఏం చేయాలి ఇప్పుడు? నీకు జరిగిపోయినా నీకు నచ్చలేదు, నీ సంఘం బాగా వచ్చేప్పుడు వచ్చాయా అక్కడ చేయలేను, ఇంకో ప్లేస్ ఉంటే వెళ్ళిపోతాను అనరాదు అనవు. ఇంకో గుంపులు లేపుతావు. ట్రాన్స్ఫర్ అంటే గుంపులు వేసి తప్పేటప్పుడే. ఇది మంచిది కాదు నేను చెప్తున్నా. ఉంటే ఆటోమేటిక్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, పద్ధతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. దేవుడిచ్చిన పిలుపు ఏ విధంగా పిలుపు ప్రకారం నడవండి. మీరు మా ఇబ్బందికి వచ్చి మాకు సపోర్ట్గా నిలబడి బలం మాకు అవసరం లేదు. మీ ఫిజికల్ బలం మాకు వద్దు. మీరు పెట్టింది మీ బలం గురించి పిలవాలి మిమ్మల్ని. ఇప్పుడు ఈరోజు అది గుర్తుంచుకోండి. ప్రార్థన చేయండి, ఎప్పుడో క్షేమం కోసం ప్రార్థన చేయండి, పరిశుద్ధి కోసం ప్రార్థన చేయండి. భక్సింగ్ గారు ఏదైతే పెట్టినా చివరి వరకు కొనసాగేట్టు ప్రార్థన చేయండి. అక్రమస్తులతో కలవకుండా ప్రార్థన చేయండి. మాట్లాడమండి. ఎవరో తాళం వేసేదంటే పరిస్థితి బట్టి వేస్తారండి. తెలుసులైనగా తాళాలు వేశారు, దీనికి వేసేదండి. చర్చి తాళాలు వేస్తారు టైం అయిపోయినప్పుడు. 24 గంటల డోర్ తీసుకున్నది, ఇంటి డోర్ నువ్వు తీసుకుంటావా? నువ్వెందుకు తాళాలు వేసుకుంటావు? ఇంట్లో ఉండుకొని చర్చే తీసుకుంటే పందులు కుక్కలు నాకు వేయబడతాయి చెప్తే లోపలికి. ఏం చేయాలి వేసుకోకపోతే? ఎన్నడెన్నటికీ సొసైటీ మళ్ళీ ఎంతోసార్లు చెప్పారు మీరు విశ్వాసం లేకుండా జీవించకండి. ఎన్నడెన్నటికీ సొసైటీ డిజాల్వ్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సొసైటీ డిజాల్వ్ అయింది, ట్రస్ట్ వచ్చి అధికారం చేయలేడు, ట్రస్ట్కి రైట్ లేదు. సొసైటీ బాడీలో చచ్చిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళు కంటిన్యూ ఇప్పటికీ 217 మంది మీ మెంబర్షిప్ ఇచ్చిన నెంబర్ జనరల్ బాడీని. కనీసం వాళ్ళకి మిస్టేక్ చేసిన మా అన్న నాకు మెంబర్షిప్ అన్నా, నేను సీనియర్ అన్నా అన్న, నాకు జనరల్ బాడీ మెంబర్షిప్ కావాలన్నా, అవసరానికి రాడు. నీ చేత కాబట్టి జరిగిపో. నీ చేయలేను, నీ అవసరానికి రాలేను అనుకున్నాడు, జరిగిపోండి. ఇచ్చి చూసినాం. అనవసరంగా ఈ విధంగా చేయొద్దండి.
ప్రార్థన చేయండి. హెబ్రోన్ సమస్య ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది హెబ్రోను. అన్నట్టు యూత్ క్యాంప్ ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పెట్టుకుంటాము. అంతేగాని లేని మాటలు, లేని వార్తలు మీరు ఇవ్వకపోయినా కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మరి ఇక్కడ సహించేవాడు ఎవరు లేడంటే నేనైతే సహించనండి. నేను ఒప్పుకునేదే ఉండదు, తప్పే అంట నేను. ఎవరు ఇచ్చారో ధైర్యం కదా నాన్న మీ ఇచ్చిన అడగండి, జ్ఞానయుక్తం చెప్తాడు లెక్క. అటు ప్రార్థన చేయండి. సేవకుడు మీ పిలుపు ఏదైతే ఉందో నమ్మకంగా చేయండి. నమ్మకం లేదు మేము చేయలేమనుకున్న వాళ్ళు మీ అందరి మీద జరిగిపోండి, ఇబ్బంది ఏం లేదు. సంఘాలలో కలవలాలు లేకండి, చాలా కష్టమైతుంది మాకు. కాబట్టి నేనేమన్నా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. నాకు వేదన బాధ ఎంతో ఉంది నా కడుపులో. ఎందుకంటే మేము భరించేటట్టు అంటే దేవుడు కూడా భరించలేని బాధలే పెట్టకండి. భరించే బాధలే, తుఫాను వస్తుంది తెలిసిపోతుంది. కానీ ఆ తుఫాను వచ్చేందుకు తట్టుకోవాలి కదా. మాట్లాడి విశ్వాసం అండి. భక్సింగ్ గారు ప్రార్థన చేసే విశ్వాసంతో బతికింది కరెక్టే. మనకు విశ్వాసం ఉందా ఇప్పుడు? నీకేమైనా అయితేనేమో నీకు 5 స్టార్ హాస్పిటల్ కావాలి, కేర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, మంచి హాస్పిటల్ మంది. నీకు డబ్బు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభావ నన్ను స్వస్థపరచు, ప్రభావ నువ్వు హాస్పిటల్ పోకుండా ఉండు. విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ఉండాలి. కానీ ఆపరేషన్ చేయించుకోవాలి. హార్ట్ పేషెంట్ ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఆపరేషన్కి వెళ్తున్నా సాయం చేయండి, నమ్మిక ఉంచాలి. అంతవరకే. దేవుడే చెప్పిండు, మనుషుల దయ, దేవుడు దయ, ఇద్దరు దయలు అవసరం. ఏదో మైక్ దొరికిందని ప్రసంగాలు ఇష్టం వచ్చినట్టు కింద ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, మేమే బాగా బోధలు చేయాలని అనుకోవడం మనకి తప్పదే. కాబట్టి నాకు దేవుడు ఎంతవరకు ఇచ్చింది? ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, కోర్టు కేసు, లీగల్ మ్యాటర్సే. నాకు ఇచ్చిన బైండింగ్ అదే నా దేవుడు. నేను చెప్పగలను మెసేజ్లు రాసుకోండి, బట్టీలు పెట్టి. కొంతమంది మెసేజ్ రాసుకొని వస్తున్నారు, అయ్యే చెప్తున్నారు. ఆ సిఎస్ఏ దాంట్లో అన్ని మెసేజ్లు, బర్త్డేకి ఏం వాక్యం చెప్పాలి, ఏం బోధించాలి అన్నీ ఉన్నాయి. కానీ భక్సింగ్ గారి క్లాస్ కూడా లేదు ఇప్పటికీ. కానీ ఇప్పుడు తయారైందండి, సిద్ధపడాలి దాని గురించి. సరే, నేను తప్పుగా మాట్లాడుతూ క్షమించండి. నేను చెప్పిన వాళ్ళకి మీకు ఏమైనా అభ్యంతరం ఉండి బాధ ఉంటే డైరెక్ట్ నాకు అడుగుతాను, అడగండి. అంతేగాని ఊరికే లేనిపోని మాటలు అపనమ్మకాలు పెట్టుకొని రాకండి. పిలిచినప్పుడు ఖచ్చితంగా రాండి. సేవకుల మీటింగ్ అంటే నెలకొక్కసారి. సేవకుల మీటింగ్ అనగానే అన్ని పనులు పెట్టుకుంటారు. అన్నిటికి వస్తారు. సేవకుల మీటింగ్ అనగానే ఏదో పని ఉంది. ఈసారి సేవకుల మీటింగ్ అటెండ్ కాకపోతే మనకి ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు చిత్తానుసారంగా దేవుడు అనుమతించినట్టే ఉంటుంది. దేవుడేమి అన్యాయస్తుడు కాదు. దేవుడు కూడా బెత్తం పట్టుకొని దేవుడు కూడా కోపాలు వస్తాయి. దేవుడికి కూడా కోపం వచ్చి కొట్టిండు. మీ దేవుడి కంటే మేమేం గొప్పలమే, మీ మనుషులమే. సేవకుల మీటింగ్ అనగానే ప్రోగ్రాలు పెట్టుకోవడం, అది ఉంది ఇది ఉందంట. ఆ ఏడులో సేవకుల మీటింగ్ పోతే, సేవకుల మీటింగ్కి వస్తే కలిగి ఉంటుంది. బాధలు, సందర్భాలు పెద్ద సేవకులు హెచ్చరికలు ఇస్తారు. దాన్ని బట్టి మనం ఏ విధంగా చేస్తున్నాం, సంఘాలలో తప్పిపోయినామా సరి చేసుకోవడానికి సేవకుల మీటింగు. పెద్దలు కూడా అదే, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఖాళీగా ఉంటారా? ఇందాక జయశిలా గారు చెప్పినట్టు చిన్న పెద్ద తేడా లేదు సేవకులు. ఇప్పుడు హెబ్రోన్లో కూడా కోట్లు వచ్చినాయి, కుర్చీలు వచ్చినాయి. ప్రతి ఒక్కటి పులిపెట్టి మీద కుర్చీ, కోటు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ ఏంటి? చేతకాని వాళ్ళు కుర్చీలో కూర్చోవాలి, చేతనైన వాళ్ళు కింద కూర్చోవాలి. బాధ్యత చిన్న ఎన్నో డ్యాషులు వస్తాను హెబ్రోన్లో. ఇప్పుడు కోటు టై వేసుకోవడం తప్పు కాదు, మళ్ళీ కుర్చీ నిలబడలేవా? తిమోతి గారు వాక్యం ఇప్పుడు ఏ రోజున కూర్చొని చెప్పిండా? ఈరోజు సేవకులకు స్టైల్ అయిపోయింది కుర్చీలు కూర్చొని వాక్యాలు చెప్పడం. అది మన సంప్రదాయం కాదండి, అది మన భక్తిగా నడవలే. అది డినామినేషన్ చేశాడు ఆ పని. నేను కోటు సూట్ వేసిన తప్పు అని అంటలేదండి. వయసుకి తగ్గట్టు సంఘాన్ని నీకంటే చాలా విశ్వాసం కింద కూర్చుంటున్నారు. నువ్వు కింద కూర్చోగలిగితే ఇది నా మనసులో ఉన్న బాధ. మీరు ఎట్లన్నా అనుకోండి, ఎట్లన్నా ఉండండి. మీ సపోర్టు, మీ బలం నాకు అవసరం లేదు. నాకు దేవుడి బలము, దేవుడి బ్లెస్సింగ్, నా దేవుడు సమర్థుడు. నేను ఖచ్చితంగా ఉంటాను. నేను మరణించేంత వరకు, దేవుడు అనుమతి ఇచ్చినంత వరకు ఉంటాను. నేను
ఎవరికి దగ్గర లేదు, ఎవరికి భయపడలేదు. ఎన్ని వచ్చినా సరే భయపడేది ఉండదు. ఈ చిన్న మాటలు దీవించను కాదు. ఆమెన్.